సావిత్రి సావిత్రి నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదే బాగలేదు. నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కే కంట్రోల్ లేకుండా పోతున్నది. ప్రతి వాడు నిన్ను చూసేవాడే. ఫోన్లేండి, ప్రతి ఒక్కరూ చూడడమే గానీ ఎవరు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఏమన్నా చెయ్యాలనా? ఛాన్స్ నేను ఇంకొకటికి ఇవ్వనుగా, ఇంకొకటికి ఇవ్వను. ఏంటండి ఇదేం బాలేదు. ఇంతకంటే బాగా గెలటం ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి, ఇంట్లో మీ ఆవిడ్ని పెట్టుకుని నా వెంట పడతారు? నీకు దానికి పోలికేవిడు సావిత్రి. అది బజ్జీ అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే అదేంటో కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. మాత్రం ఆయన ఇక్కడ ఉంటాడు. ఏంటయ్యా ఆఫీస్ టైంలో అమ్మాయితో పరాచికాలు? హాలిడేస్ లో ఏమి రావద్దు. అదిగా సార్, పరాచికాలు ఆడట్లేదు, పరామర్శిస్తున్నాను. పాపం వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా తల్లి, నాన్నగారు పోయారమ్మా? అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? 5 ఏళ్ళు అయ్యింది సార్. 5 ఏళ్ల నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే గాజువాకాలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి ఆ కేసు సంగతి చూడండి. కృష్ణ మనోహర్ కమ్. సార్, ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరికి సార్? ఏమైంది సార్? వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు